హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమ్య టేస్టీ ఫుడ్స్. ఈరోజు దమ్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూసేద్దాం. వెజిటేబుల్ దమ్ బిర్యానీ కావాల్సినవి వెజిటేబుల్స్, హోల్ గరం మసాలా. ముందుగా గ్యాస్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని ఆయిల్లో ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకొని మనకి మసాలా గ్రేవీ కావాలి. వెజిటేబుల్ బిర్యానీకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కర్డ్లో కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేస్తే మసాలాలన్నీ బాగా కలిసిపోతాయి. అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా మొత్తం వేసుకోవాలి. హోల్ గరం మసాలా కొంచెం ఫ్రై అవ్వాలి. ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా ఉంటుంది. 20 మినిట్స్లో అయిపోతుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ వేసుకోవాలి. ముందుగా బీన్స్ అండ్ క్యారెట్, ఆలు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి అన్నీ కలిసేలా కలుపుకోవాలి. %30 కుక్ అయ్యాక కొంచెం కొత్తిమీరను వేసి కలిపేసుకోవాలి. తర్వాత మనం మసాలాను రెడీ చేసుకున్నాం కదా, అది మొత్తం ఇందులో వేసి కలుపుకోవాలి. ఇది కలిపేసుకొని ఇది కుక్ అయ్యేలోపు మనకు రైస్ కుక్ అవ్వడానికి వాటర్ పెట్టేసుకొని అందులో కొద్దిగా నెయ్యి, 2-3 పచ్చిమిర్చి అండ్ హోల్ గరం మసాలా మొత్తం వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా గ్రేవీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామా. చూడండి, బాగా కుక్ అవుతుంది. ఇంకా ఇందులో కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి. ఇది వెజిటేబుల్స్ కుక్ అయ్యేటప్పుడు ఇందులో కొంచెం లెమన్ పిండుకోండి ఫ్రెండ్స్, టేస్ట్ బాగా వస్తుంది. బాయిల్ అవుతున్నాయి కదా వాటర్, ఇందులో రైస్ వేసేయాలి. రైస్ మాత్రం 30 మినిట్స్ ముందే నానబెట్టాలి ఫ్రెండ్స్, బాస్మతి రైస్. రైస్ మొత్తం ఇందులో వేసేసి కుక్ చేసేసి ఇంకా ప్రిపేర్ చేసుకుందాం. లేయర్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ కర్రీ
తర్వాత ఫ్రై చేసిన ఆనియన్స్ అండ్ కొత్తిమీర వేసేసుకొని దానిపైన రైస్ వేయాలి. మీరు కూడా ఎలా చేస్తారో నా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, నేను కూడా ట్రై చేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఫస్ట్ వీడియో ఇది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ మీ ప్లీజ్. మళ్ళీ రైస్ వేసుకొని దానిపైన ఆనియన్స్ లేయర్ వేసేసి మళ్ళీ కొత్తిమీరను వేసి మధ్యలో నెయ్యి వేసేసుకొని మళ్ళీ రైస్ వేయాలి. ఇలా లేయర్ రైస్ వేసేసి మనం తీసి పెట్టిన గ్రేవీ కర్రీని మళ్ళీ ఒక లేయర్ వేయాలి. వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ ఒక లేయర్ వేయాలి. వేసేసి కొత్తిమీరను కూడా ఒక లేయర్ వేయండి. మళ్ళీ పైన రైస్ వేసేసేయండి. ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. సాఫ్రాన్ వాటర్ వేసుకోవాలి, కుంకుమ పువ్వు వాటర్. నేను వేసాను బట్ మిస్ అయింది, మీరు యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, సాఫ్రాన్ వాటర్ ఇది. అంతే ఫ్రెండ్స్, మన వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ.